ఏంట్రో గ్యాప్ ఇచ్చా ఏవలా వచ్చింది. ఈరోజు మన వీడియోలో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్లో ఉన్న బెస్ట్ మొబైల్స్కి బెస్ట్ ఆఫర్స్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. Yeah. Came in 17. Damn. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే ఫస్ట్ మొబైల్ ఆఫర్ వచ్చేసరికి పోకో F4 5G. సో ఈ యొక్క మొబైల్ని కన్సిడర్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి మనకి ఇక్కడ 6,000 డిస్కౌంట్ అయితే రావడం జరిగిందనమాట. సో బేసిక్గా మనం ఇక్కడ ఫ్లిప్కార్ట్లో కూడా చూసినట్లయితే అరౌండ్ 33,000 ఉన్న మొబైల్ని వాళ్ళు 22,000కి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో బేసిక్గా 33,000 అయితే ఉండదన్నమాట. 33,000 వచ్చేసరికి మనకు అది ఎంఆర్పి. కానీ ఇప్పుడు మనం కొనాలనుకున్నా సరే ఈ యొక్క మొబైల్ వచ్చేసరికి మనకు 28,000కి అయితే పర్చేస్ చేయవచ్చు. సో 28,000 రెగ్యులర్ ప్రైస్ అయితే ఉంటుందన్నమాట. కానీ ఇక్కడ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ వచ్చేసరికి 22,000కి అయితే పర్చేస్ చేయవచ్చు. సో 22,000 కూడా మనకు రావాలి అంటే ఖచ్చితంగా మనమైతే బ్యాంక్ ఆఫర్స్ అయితే యూజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇన్సేన్గా మనకు 6,000 డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుందన్నమాట. సో జస్ట్ డిస్కౌంట్ వచ్చింది కొనేమని అంటలేను. సో ఈ యొక్క పోకో F4 5G వచ్చేసరికి చాలా మటుకు మంచి స్పెసిఫికేషన్ అయితే ఉన్నాయన్నమాట ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్కి. అండ్ ఇంకా 22,000కి రావడం అనేది చాలా వర్త్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇందులో మనకు క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 870 అవుతుంది. సో ఇది ఒక వండర్ఫుల్ చిప్సెట్ అని చెప్పుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకు 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. అండ్ డిస్ప్లే పరంగా చూసినట్లయితే చాలా మంచి డిస్ప్లే అయితే ఇంప్లిమెంట్ చేశారు అనమాట. ఎందుకంటే ఇందులో మనకు డాల్బీ విజన్ అయితే ఉందన్నమాట. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకు సౌండ్ చూసినట్లయితే డాల్బీ అట్మాస్ అండ్ స్టీరియో స్పీకర్ సపోర్ట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ యొక్క కెమెరాలో కూడా చూసినట్లయితే OIS సపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో స్పెసిఫికేషన్స్ పరంగా చూసినట్లయితే చాలా మంచి ఫోన్ అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ దాంతోపాటు ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే మనకు 6,000 డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. ఈ లిస్ట్లో నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి రియల్మీ 9 Pro Plus 5G. సో ఈ యొక్క మొబైల్ వచ్చేసరికి చాలా మంది అయితే కన్సిడర్ చేయాలనుకుంటున్నారు అనమాట. సో బేసిక్గా దీని ప్రైస్ వచ్చేసరికి అరౌండ్ 23,000 అయితే ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ సేల్లో మనకు 18,000 అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనకు 5,000 డిస్కౌంట్ అయితే ఉంటుంది. సో బేసిక్గా మనకు అరౌండ్ ఫ్లాగ్షిప్ మొబైల్స్లో అంటే 50,000 60,000 మొబైల్స్లోనే 5,000 డిస్కౌంట్ రావడం అనేది చాలా గొప్ప విషయం అనమాట. కానీ ఇక్కడ అరౌండ్ 20,000 ప్రైస్ సెగ్మెంట్లో ఉన్న మొబైల్స్లో కూడా మనకు 5,000 డిస్కౌంట్ రావడం అనేది చాలా మంచి విషయం. అండ్ దాంతోపాటు ఈ యొక్క మొబైల్ని కన్సిడర్ చేయడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ వచ్చేసరికి దీని కెమెరాస్ అనమాట. సో చాలా మంచి కెమెరాస్ అయితే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. Superb! Really powerful. Brilliant variations, you know? సో ఖచ్చితంగా 5,000 డిస్కౌంట్తో పాటు మనకు ఒక మంచి కెమెరా మొబైల్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ప్రాసెసర్ కూడా చూసుకున్నట్లయితే డైమెన్సిటీ 920 అయితే ఇంప్లిమెంట్ చేశారు. సో ఇది ఒక మంచి ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రీజన్ వచ్చేసరికి ఇందులో మనకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే వాడడం జరిగిందనమాట. సో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది చాలా మటుకు రేర్ అయితే ఉంటుంది. కానీ ఇక్కడ 18,000 మొబైల్లో కూడా మనకైతే ఇప్పుడు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే రావడం జరుగుతుందన్నమాట. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకు ఈ యొక్క డిజైన్ కూడా చాలా మంచిగా అయితే ఇంప్లిమెంట్ చేశారు. సో ఇంకొక ఎక్స్ట్రా పాయింట్ వచ్చేసరికి సో మనకి ఇక్కడ మోటరోలా మొబైల్స్ అయినా కానీ రియల్మీ కానీ ఓపో ఈ యొక్క 3 బ్రాండ్స్లో మనకు అన్నీ అని కాదు సెలెక్టివ్గా కొన్ని మొబైల్స్ చూసినట్లయితే ఈ యొక్క రియల్మీ 9 Pro Plus 5Gతో పాటు చూసినట్లయితే ఈ యొక్క మొబైల్ ఏదైతే నేను 5,000 డిస్కౌంట్ అన్నానో సో ఇప్పటి నుంచి అయితే మనకు లైవ్ అయితే ఉందన్నమాట. మనం ఈ యొక్క ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ఏదైతే మనకు సెప్టెంబర్ 23 నుంచి సెప్టెంబర్ 30 వరకు అయితే ఉంటుందో సో అప్పటి వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. శుక్రవారం వచ్చారేంటి? ఇప్పుడు మీ దగ్గర ICICI క్రెడిట్ కార్డు ఉన్నట్లయితే 5,000 ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. సో 23,000 ఉన్న మొబైల్ మనకి ఇప్పుడు 18,000కి అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు నేను డిస్కస్ చేసే మొబైల్ డిస్కౌంట్ వచ్చేసరికి 16,300 అయితే రావడం జరుగుతుంది అనమాట. నువ్వు చాలా ఎక్కువ సీరియస్ వాడికి ఇవ్వచ్చు పర్లేదు. సో మొబైల్ పేరు వచ్చేసరికి గూగుల్ పిక్సెల్ 6a. సో దీని యూజర్ ప్రైస్ వచ్చేసరికి మనకు ఇప్పుడు పర్చేస్ చేయాలనుకున్నా సరే 44,000 అయితే ఉంటుందన్నమాట. సో మనకి ఇక్కడ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్కి వచ్చేసరికి మనకు 34,200కి అయితే రావడం జరుగుతుంది. సో ఇన్సేన్గా మనకు 9,800 రూపీస్ డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఇది వచ్చేసరికి 9,800 డిస్కౌంట్ వచ్చేసరికి మనకు కరెక్ట్ డిస్కౌంట్ అయితే ఉంటుంది. అంటే ఏ బ్యాంక్ ఆఫర్స్ యూస్ చేయకపోయినా సరే మనకు 9,800 రూపీస్ డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. అదే మనం ఇంకా ఎక్స్ట్రా బ్యాంక్ ఆఫర్స్ ఇంకా చెప్పలేదు. ICICI యాక్సెస్ అండ్ బ్యాంక్ ఆఫర్స్ ఇంకా రివీల్ చేయలేదు. బట్ దెన్ బ్యాంక్ ఆఫర్స్ కూడా మనం ఇంక్లూడ్ చేసినట్లయితే ఇంకా 6,500 రూపీస్ డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో అది కూడా డిస్కౌంట్ వచ్చేసి ఈ యొక్క మొబైల్ ప్రైస్ వచ్చేసరికి 27,700కి అయితే రావడం జరుగుతుంది. అంటే 44,000 ఉన్న మొబైల్ వచ్చేసరికి ఇప్పుడు మనకు అన్ని ఆఫర్స్తో కలిపినట్లయితే ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్లో చూసుకున్నట్లయితే 27,700కి అయితే మనం పర్చేస్ అయితే చేయొచ్చు అనమాట. అంటే ఇన్సేన్గా 16,300 రూపీస్ డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఈ ఒక మొబైల్ కన్సిడర్ చేయడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ వచ్చేసరికి దీని OS అండ్ దాంతోపాటు దీని వండర్ఫుల్ కెమెరాస్ అయితే ఉంటాయి అనమాట. సో ఆబ్వియస్లీ మనకు తెలిసిందే గూగుల్ పిక్సెల్ అనగానే మనకు వండర్ఫుల్ కెమెరాస్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఆబ్వియస్లీ ఇక్కడ మనకు సెక్యూరిటీ అండ్ ప్రైవసీ కూడా మనకు ది టాప్ నాచ్ అయితే ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా ఈ ఒక మొబైల్ అయితే కన్సిడర్ చేయొచ్చు.
ఈ లిస్ట్లో నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి నథింగ్ ఫోన్ 1. సో నథింగ్ ఫోన్ 1కి స్పెషల్గా ఇంట్రొడక్షన్ ఏం అవసరం లేదు, ఎందుకంటే ఆబ్వియస్లీ మనకి ఇది ఒక రీసెంట్ రిలీజ్ అండ్ చాలా మటుకైతే రివ్యూస్ అని అన్బాక్సింగ్ అనేది చూసిండ్రు. సో ఆబ్వియస్లీ మనకి స్పెసిఫికేషన్స్ అయితే నోటెడ్ అయితే ఉంటాయి అనమాట. సో ఈ యొక్క మొబైల్ ప్రైస్ వచ్చేసరికి ఇప్పుడు మనం పర్చేస్ చేయాలనుకున్నాం సరే 34,000కి అయితే మనం పర్చేస్ చేయాలి. కానీ ఇప్పుడు ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్లో మనం చూసినట్లయితే బ్యాంక్ ఆఫర్స్ అన్ని యూజ్ చేసినట్లయితే మనకు 5,000 రూపీస్ డిస్కౌంట్ వచ్చేసి 29,000కి అయితే మనం పర్చేస్ చేయొచ్చు అనమాట. సో 5,000 డిస్కౌంట్ వచ్చేసరికి చాలా వర్త్ ఇట్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఆబ్వియస్లీ ఇది ఒక రీసెంట్ రిలీజ్ అండ్ మనకు తెలిసిందే లైక్ వన్ ప్లస్ మొబైల్స్లో కూడా మనకైతే ప్రైస్ చాలా మటుకు డిఫరెన్స్ ఏమి ఉండదు. లైక్ ముందు కూడా అంటే ఇప్పుడు ఈ కలర్ ఓఎస్ తోటి లైక్ ఓప్పో తోటి మనకు మర్జ్ అవ్వకముందు ఈ యొక్క వన్ ప్లస్ మొబైల్స్ మనకు ప్రైస్ తగ్గకపోతుండే, అంత వెంటనే తగ్గడం కానీ లేకపోతే ఇట్లా పెద్ద పెద్ద డిస్కౌంట్స్ అయితే రాకపోతుండే. అట్లనే మనకి ఇక్కడ ఈ యొక్క నథింగ్ కూడా మనకైతే సిమిలర్ స్ట్రాటజీ అయితే ఉంటుందన్నమాట. లైక్ సడన్గా మనకు ఒక 15,000 అని 20,000 అని డిస్కౌంట్ రాదు. కానీ ఇప్పుడు మనకు వచ్చే డిస్కౌంట్ అంటే రీసెంట్గా రిలీజ్ అయింది కదా, అండ్ రీసెంట్గా రిలీజ్ అయినాక కూడా మనకైతే ఇప్పుడు 5,000 డిస్కౌంట్ రావడం అనేది చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ యొక్క మొబైల్ని కన్సిడర్ చేయాలనుకుంటే లైక్ 34,000 పెట్టి కొనాలా అని డౌట్ ఉన్నట్లయితే ఇప్పుడు మనకు ఒక మంచి ఆఫర్ అయితే రావడం జరుగుతుంది. సో 29,000 అయితే మనం పర్చేస్ చేయవచ్చు అనమాట. సో ఈ యొక్క మొబైల్ అయితే ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. ఇప్పుడు నేను డిస్కస్ చేసే మొబైల్ డిస్కౌంట్ వచ్చేసరికి 16,500 అయితే రావడం జరుగుతుంది అనమాట. సో మొబైల్ పేరు వచ్చేసరికి రియల్మీ GT2 Pro. సో రియల్మీ GT2 Pro వచ్చేసరికి మనకి ఇక్కడ ఒక ఫ్లాగ్షిప్ కేటగిరీ అయితే రావడం జరుగుతుంది. ఎందుకు ఫ్లాగ్షిప్ అంటే ఇక్కడ మనకు ప్రాసెసర్ చూసినట్లయితే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 1 అయితే వాడడం జరిగింది. అండ్ ఇక్కడ మనకు డిస్ప్లే పరంగా చూసినట్లయితే ఇందులో మనకు 2K LTPO 2.2 డిస్ప్లే అయితే వాడడం జరిగింది. సో డిస్ప్లే పరంగా చూసినట్లయితే వండర్ఫుల్ డిస్ప్లే అయితే ఇంప్లిమెంట్ చేశారు. సో కెమెరా అవుట్పుట్స్ కూడా అయితే చాలా మటుకు బాగుంటాయి అనమాట. సో ఈ యొక్క మొబైల్ యూజర్ ప్రైస్ వచ్చేసరికి 50,000 అయితే ఉంటుంది. కానీ ఇక్కడ మనకు ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్ వచ్చేసరికి 16,500 రూపీస్ డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. సో 50,000 మొబైల్ వచ్చేసరికి మనము 33,500కి అయితే పర్చేస్ అయితే చేయవచ్చు అనమాట. సో చాలా మంచి డీల్ అని చెప్పుకోవచ్చు. సో ఖచ్చితంగా ఎవరికైనా 30,000 అరౌండ్ 30,000 35,000 ఎవరికైనా బడ్జెట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క మొబైల్ అయితే కన్సిడర్ చేయవచ్చు అనమాట. ఎందుకంటే మనకు అరౌండ్ 50,000 55,000 వర్త్ ఉన్న మొబైల్ స్పెసిఫికేషన్ వచ్చేసరికి మనకు 33,500కి అయితే రావడం జరుగుతుంది. సో ఇది ఒక చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. సో నేను ఇంతకుముందు కూడా డిస్కస్ చేసిన రియల్మీ 9 Pro Plus మొబైల్ గురించి డిస్కస్ చేసినప్పుడు రియల్మీలో కానీ లేకపోతే మోటరోలా ఓపోలో సో ఈ యొక్క 3 బ్రాండ్స్లో మనకు కొన్ని మొబైల్ చూసుకున్నట్లయితే సేల్ వరకు అయితే ఆగాల్సిన అవసరం లేదనమాట. సో సెప్టెంబర్ 23 వరకు ఆగాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడే మనకైతే ఆ ఒక సేల్ ప్రైస్ అయితే రావడం జరిగింది. సో ఇప్పుడు మనం ICICI క్రెడిట్ కార్డ్ యూజ్ చేసినట్లయితే 16,500 రూపీస్ డిస్కౌంట్ వచ్చేసి 33,500కి అయితే ఈ యొక్క మొబైల్ అయితే పర్చేస్ చేయవచ్చు అనమాట. సో వండర్ఫుల్ డీల్ అయితే చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు నేను డిస్కస్ చేసిన 5 మొబైల్స్ వచ్చేసరికి చాలా మంచి డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో యూజువల్ ప్రైస్ కంటే చాలా మటుకు అయితే డిస్కౌంట్ అయితే రావడం జరిగింది. సో జస్ట్ ప్రైసే కాదు మనకు స్పెసిఫికేషన్ కూడా చాలా మంచిగా అయితే ఉన్నాయన్నమాట. సో జస్ట్ ఇక్కడ ప్రైస్ తగ్గిందని చెప్పేసి నేను మొబైల్స్ అయితే చెప్పలేదన్నమాట. సో ఎంత స్పెసిఫికేషన్స్ బాగున్నాయో సో దాంతోపాటు మనకి ఇక్కడ డిస్కౌంట్ కూడా ఎంత బాగా వచ్చిందో సో ఆ ఒక 2 కాంబినేషన్ తోటి ఈ యొక్క 5 మొబైల్స్ అయితే చెప్పడం జరిగిందనమాట. సో జస్ట్ ఈ యొక్క 5 మొబైల్స్ అనే కాదు సో చాలా మటుకు మొబైల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ లేటర్ వీడియోస్లో కూడా నేను అన్ని మొబైల్స్ అయితే కవర్ అయితే చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీట్ ఇన్ నెక్స్ట్ వీడియోస్ గైస్. జై హింద్.